హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మన శుభవార్త చెప్పబోతుంది. అదే రైతు రుణమాఫీ. మొత్తానికి అయితే రైతు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఎవరికోరికి ఎప్పటి నుంచి అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్కు పక్క మిలకం చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయితే మరో కీలక నిర్ణయం ప్రకటన చేశారు. మొత్తానికి మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అధికారికి వచ్చిన వెంటనే ప్రతి రైతుకి 2 లక్షల రైతు మాఫీ చేస్తామనేసి దానికి సంబంధించి ఆ పథకం సంబంధించి అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు. అధికారులతో కూడా చర్చించారు. ఒకేసారి అయితే 2 లక్షల రైతు మాఫీ చేయబోతున్నారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు వచ్చేసి 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు అలానే 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే, ఇంట్లో ఒకరికి మాత్రమే మనకైతే రుణమాఫీ చేస్తారు. అంటే ఇంట్లో 2 రుణమాఫీ తెచ్చుకుంటే ఒకరు మాత్రమే మాఫీ అవుతుంది. అంటే ఒకరికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతుంది. మిగతా వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టదు. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు మాఫీ చేయబోతుంది 2 లక్షలు. ఇప్పుడే బ్యాంకుల నుంచి కూడా లిస్ట్ అయితే తీసుకుంటుంది. ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళైతే లిస్ట్ అయితే తీసుకుంటుంది. త్వరలో మనైతే అర్హుల జాబితా కూడా విడుదల చేస్తుంది. కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇది ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్కు పక్క మిలకం చేసుకోండి. థ్యాంక్ యూ.